పొత్తు తర్వాత టీడీపీ జనసేన పక్షాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న రెండో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ జనసేన పక్షాలు ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సభపై రెండు పక్షాలు కూడా కమిటీని నియమించాయి. ఇప్పటికే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం వెళ్లి సభ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు సభ ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరై మాట్లాడటమే కాకుండా ఉమ్మడి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సభ సక్సెస్ కావడంతో రెండో సభను కోస్తాలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది. ఇందులో తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు హాజరు కానున్నారు. ఈ సభ నిర్వహణకు రెండు పక్షాల నుంచి కమిటీలు నియమించారు. తెలుగుదేశం వైపు నుంచి పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, పత్తిపాటి పుల్లారావు, మంతెన సత్యనారాయణరాజు, కొల్లు రవీంద్రలను సభ్యులుగా నియమించారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తో పాటు బొలిశెట్టి సత్య మరికొంతమంది నేతలను సభ్యులుగా నియమించారు. వీరందరూ ఈ సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శుక్రవారం జనసేన నేత నాదెండ్ల మనోహర్ అక్కడకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్షలాది మంది కార్యకర్తల సభకు తరలివస్తారని, జగన్ చేసిన మోసాలు, అవినీతిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మిమ్మల్ని అందరూ కూడా అందులో ఆహ్వానిస్తున్నాం. రండి, మీరందరూ వచ్చి పాల్గొనండి. ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం వివరించడానికి గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. ఈ ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఇరువురు కూడా కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే ఈలోపు బీజేపీ పొత్తు కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబును ఎన్డీఏలో చేరాలని బీజేపీ ఆహ్వానించగా చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని చెబుతున్నారు. అయితే ఢిల్లీ నుంచి బీజేపీ నేతల పిలుపు కోసం టీడీపీ, జనసేన పక్షాలు ఎదురు చూస్తున్నాయని అంటున్నారు. వారితో చర్చల తర్వాత సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సభ తర్వాత రాయలసీమలో కూడా మరో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభ నిర్వహణ తెలుగుదేశం బాధ్యత తీసుకుంటుందని అంటున్నారు. మొదటి సభను తెలుగుదేశం నిర్వహించగా రెండో సభను జనసేన తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తోంది. మూడో సభను తెలుగుదేశం రాయలసీమలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి సభలతో జగన్ సిద్ధం సభలకు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించారు.